ఇన్హేలర్ వాడే వాళ్ళలో ముఖ్యంగా వచ్చే సమస్య అని చెప్పను. అంటే రెగ్యులర్‌గా యూజ్ చేసే వాళ్ళలో వచ్చేది. కొంతమంది అకేషనల్‌గా వాడతారు. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వాడతారు. లేతే వీక్లీ వన్స్ వాడతారు. లేకపోతే వాళ్ళకి అటాక్ వచ్చినప్పుడే వాడతారు. అలా కాకుండా కొంతమంది రెగ్యులర్‌గా యూజ్ చేసేవాళ్ళు ఉంటారు. డైలీ 2 టైమ్స్ తీసుకోవాలి ఇన్హేలర్ నేను. లేకపోతే నాకు ఇమ్మీడియేట్‌గా సింప్టమ్స్ ఇదవుతాను. సో, వాళ్ళలో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ కొంతమందికి ఉంటాయి. కొన్ని స్టెరాయిడ్స్ ఉంటాయి. కొన్ని షార్ట్ యాక్టింగ్ బీటా 2 అగోనిస్ట్స్ ఉంటాయి. సో, వాళ్ళలో ఏంటంటే ఈ స్టెరాయిడ్ అనేది ఎప్పుడు కూడా మనం ఇన్హేలర్ ద్వారా తీసుకున్నప్పుడు నోటి ద్వారా ఇన్హేలర్ తీసుకుంటాం. సో, అది ఓరల్‌గా వెళ్ళినప్పుడు ఈ ఫారింజియల్ రీజియన్‌లో కూడా కొద్దిగా అక్యుములేట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో, స్టెరాయిడ్ అనేది మెయిన్ కాజ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఓరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో, ఇన్హేలర్ వాడిన తర్వాత కొంతమందికి ఒక 5-10 మినిట్స్ తర్వాత ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడం బెస్ట్. ఎట్లా అంటే జస్ట్ మౌత్ వాషింగ్ అంతే. మౌత్ కొద్దిగా గార్గిలింగ్ చేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ ఇన్హేలర్ వాడిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, థ్రోట్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. అండ్ కొంతమందికి బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంటుంది కొంతమందికి ఈ ఇన్హేలర్స్ వాడడం వల్ల. అది బ్యాడ్ బ్రీత్ అంటే నాకు స్టమక్ ప్రాబ్లం ఉంది, దానివల్ల వస్తుందేమో, నేను నీళ్ళు ఎక్కువ తీసుకోలేదు దానివల్ల వస్తుంది. ఆల్రెడీ డ్రై మౌత్ అని ఉంటుంది కొంతమందికి. సో, డ్రై మౌత్ అనేది మనం ఇన్హేలర్ తీసుకుంటాం కదా, సో కూల్ అయిపోతుంది లోపలంతా. దానివల్ల కొద్ది గ్యాప్ మెయింటైన్ చేసేసరికి వాళ్ళకి బ్యాడ్ బ్రీత్ అని వస్తుంది. దానివల్ల ఆ డ్రై మౌత్ ఇమ్మీడియట్‌గా మనం ప్రివెంట్ చేయడానికి కొద్దిగా వాటర్ తీసుకోవడం అట్లా చేస్తే గుడ్ అంతే.